ఇంతమంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడానికి ఇట్టటి యదవులు ఎప్పుడు ముందుంటారు. జనంగొంతుకు స్వాగతం. ఈరోజు మన స్టూడియోకి హిందూ జేఏసీ హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రాంత బాధ్యులు మదన్ గుప్తా గారు మనకు ఈరోజు స్టూడియోకు రావడం జరిగింది. అదేవిధంగా వారు మనకు దాదాపు హిందూ ధర్మంపై కానీ ఇతరత్ర భారతీయ చారిత్రక అంశాలపై కూడా ప్రత్యేక అవగాహన మరియు ప్రత్యేకతమైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తి. నమస్తే అండి. నమస్తే అండి గుప్తా గారు. నమస్తే అండి. నమస్తే. జనంగొంతు ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. మనము దాదాపుగా చూస్తున్నాం ఇప్పుడు మొన్న సంక్రాంతి 13వ తేదీ నుంచి రేపు ఫిబ్రవరి 26వ తేదీ వరకు కూడా మహాకుంభమేళ అతి బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పి ఇటు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, హిందూవాదులు కానివ్వండి విపరీత ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ చూస్తున్నట్లయితే కూడా మనకు అశేష జనవాహిని కనబడుతూ ఉంది. కానీ కొంత ఒక నెగిటివ్ వర్గం అనుకోవాలా, లేకపోతే వారిని లేదా ఇంకేమనుకోవాలో తర్వాత సంగతి. అని విషయంకి ఏంటంటే కుంభమేళ అసలు ఉండొద్దు, పెట్టొద్దు, దాంట్లో ఏముంది, లేదా వైరస్ అక్కడ అందరూ ఒకేసారి కోట్లాది సంఖ్యలో ఆ నదిలో స్నానం చేయడం వల్ల వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడము, కుంభమేళ నమ్మకండి అనుకుంటా కూడా కుంభమేళాల్లో బోర్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించడం. ఎలా అనుకోవాలి అసలు? ఇంత పెద్ద భారతంలో ఇంత సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, మనకు చరిత్ర ఉందని మనం అనుకుంటున్న ఈ సమయంలో వీరు చేస్తున్న ప్రచారాన్ని మనం ఎలా చూడాలి? ఈ కుంభమేళ ప్రత్యేకంగా ఏదో ఈరోజు నిన్న వచ్చింది కాదు, బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ పెట్టింది కాదు. అవును, ఇది ఒప్పుకోవాలి. అవును, ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు ఒక మూల బిందువు. అవును. మనం నదుల్ని పవిత్రంగా భావిస్తాం, తల్లిలాగా భావిస్తాం. గంగా మాత అంటాం, అవును. భారత మాత అంటాం, గోమాత అంటాం. అవును. సో మాతా శబ్దాన్ని నదికి ఇస్తున్నాం. అటువంటి పూజనీయమైనటువంటి నదీ పారివాహక ప్రాంతాలలో ఈ సమ్మేళనాలు జరుగుతున్నాయి, ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది ఈ రోజు నిన్నో వచ్చింది కాదు. రామాయణ కాలం నుంచి తీసుకున్నట్లయితే రామాయణంలో సరయూ నది తీరాన రాముడు ఉత్సవాలు జరిపినట్టుగా మనకు రామాయణం చెప్తుంది. తర్వాత మహాభారత కాలాన్ని తీసుకుంటే మహాభారత కాలంలో ప్రభాస తీర్థంలో ఈ గొల్లలందరూ చేరి ఉత్సవం చేసుకున్నట్టుగా మనకు మహాభారత ఆధారాలు దొరుకుతాయి. అంటే ఇప్పుడు దాని పేరు కుంభమేళానా అనే వాళ్ళకి మనమే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నదికి అక్కడ ప్రాముఖ్యం. అవును. అది కాకుండా ఇంకొక విషయం, వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు, ఎదవ కూతలు కూస్తుంటారు. ఇప్పుడు అమ్మ అన్న కూడా నీ అమ్మ అన్న అర్థాన్ని తీసే దౌర్భాగ్యులు మనకున్నారు. కాబట్టి వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. మనము నిజంగా తెలుసుకోవాలి, నిజంగా ఇదేమిటి అనేది అర్థం చేసుకోవాలి అనే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎందుకనంటే ప్రతి మంచి అన్న చోట చెడు కూడా ఉంటుంది. సో ఇంతమంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడానికి ఇట్టటి యదవులు ఎప్పుడు ముందుంటారు. ఇంకా మీరు అన్నారు ఇందాక అక్కడ నదిలో వైరస్ వచ్చే అవకాశం ఉంది ఇంతమంది స్నానం చేస్తే అని మాట్లాడిన వాళ్ళకి ఛాలెంజ్ చేస్తానంటారు మీరు. ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క వ్యక్తి అయినా దాంట్లో వైరస్ సోకో లేకపోతే జబ్బు సోకో చనిపోయాడు అని కానీ నిరూపిస్తే ఇన్ని సంవత్సరాలలో, ఇన్ని వేల సంవత్సరాలుగా జరుగుతుంది కదా, దాంట్లో జబ్బుపడి
పుష్కరాల్లో ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో తొక్కిసలాట జరిగింది, కొంతమంది చనిపోయారు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ జబ్బు వచ్చి చనిపోయారు అనేది కానీ నిరూపిస్తే నేను హిందూ ధర్మాన్ని వదిలేస్తాను. అంటే సవాల్ విసురుతున్నారంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. వీళ్ళేందండి, వాళ్ళకి విషయం తెలీదు, దాంట్లో ఉన్నటువంటి వైజ్ఞానికత తెలీదు, ఏదో మేము విజ్ఞానాన్ని పంచుతున్నాం అన్న లెవెల్లో వాళ్ళు ఆలోచిస్తుంటారు. దీని మీద పరిశోధన చేసినటువంటి పరిశోధకులు గంగలో ఎటువంటి వైరస్ నిలవదని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయి. గంగలో ఎలాంటి వైరస్ కూడా బ్రతకదు అన్నట్టు దాని అర్థం. మరి ఇంత అట్ట కాదు, మీరు గంగని ఇంత కాలుష్యం చేస్తున్నాం మనం. అవును, నిజానికి. అవునా? ఎందుకు ఈ 10 సంవత్సరాలుగానే కొంత గంగ క్లీన్ కనబడుతుంది, కనిపిస్తుంది. అయితే చెత్త ఎప్పుడు కూడా ఎంత కాలుష్యం చేస్తున్నాం. అవును. గంగ నీళ్లు తాక్కుండా ఉన్నామా? లేదు. గంగ నీళ్లతో పండేటటువంటి పంటలు మనం తినకుండా ఉన్నామా? ప్రతి ఒక్కరు ఆ నీళ్ళు తెచ్చుకొని స్నానాలు చేయడం కానివ్వండి, వంట, అదంతా తర్వాత ఆ గంగ నీళ్లు తెచ్చుకొని చచ్చేటప్పుడు గొంతులో వాస్తారు. అవును. ఎందుకు? ప్రతి దాని వెనుక భారతీయ విజ్ఞానం వెనుక ఒక నిర్దిష్టమైనటువంటి శాస్త్రీయ దృక్పథం ఉంది. సైన్స్ వ్యూ అంటే భారతీయత సంస్కృతి ప్లస్ సైన్స్ రెండు కలిసినటువంటిదే భారతీయ సంస్కృతి. ఇప్పుడు మీకు ఎక్స్టర్నల్ సైన్స్ అండ్ ఇన్నర్ సైన్స్. ఇన్నర్ సైన్స్ అంటే ఆధ్యాత్మికత, ఎక్స్టర్నల్ సైన్స్ అంటే భౌతిక ఆవిష్కరణలు. రెండు ఉన్నాయి భారతదేశంలో. కానీ వీళ్ళంటే సంస్కృతి నుంచి సైన్స్ ను విడదీయాలని చూస్తారు. ఎట్లా? ఇప్పుడు ఇక్కడ సైన్స్ సంస్కృతి మిళితమై ఉన్నటువంటిది మనది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒకనాటి కాలంలో మనకు రవాణా వ్యవస్థ అంతగా లేదు, కమ్యూనికేషన్ సిస్టమ్ అంతగా లేదు, ప్రచార వ్యవస్థ అంతగా లేదు. కానీ ఇన్ని సంప్రదాయాలు, ఇన్ని విశేషాలు, విషయాలు కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు ఒకటే ఉంటాయి. అవును. ఎట్లా? అవును. ఎక్కడ చెప్తారు సాధారణంగా ప్రతి 100 కిలోమీటర్లకు ఆహారపు అలవాట్లు అన్ని మారుతుంటాయి. కానీ బేసిక్ సంస్కృతి ఏదైతే ఒకటే అది మారదు. వీటన్నిటినీ అంతర్లీనంగా కలిపి ఉంచుతున్నటువంటి దారం ఆ హైందవ ధర్మ సంస్కృతి, సనాతన ధర్మ సంస్కృతి అనే దారం వీటన్నిటిని కలిపి ఉంచుతుంది. అవును. మరి ఇప్పుడు సనాతన ధర్మ సంస్కృతి అంటున్న మాటను వింటే ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పి కూడా కొంతమంది మరీ వేదికలెక్కి మాట్లాడుతూ ఉన్నారు. ఉదాహరణకు తమిళనాడులో స్టాలిన్ కావచ్చు, మన దగ్గర ప్రకాష్ రాజ్ కావచ్చు, వీళ్ళందరూ. ఒక మాట అనిల్ గారు, మీరు ఒక విషయాన్ని, ఇప్పుడు ఒక జాతి ఉంది, అది అంటే నేను ప్రత్యేకంగా ఏదో కులాన్ని గురించి వాటిని గురించి మాట్లాడడం లేదు, దయచేసి. జాతి ఇది ఏ జాతి అంటే ఇది దేనికి చెందని జాతి అంతే అంటారు. ఇది దేనికి చెందదు. దానికి మంచి చెప్తే దానికి విషం. ఇప్పుడు కొన్నిటికి గంగ నీళ్ళు పోస్తే చచ్చిపోయేటటువంటి ప్రాణులు కూడా ఉంటాయి అట్లాంటి. కాబట్టి వీటిని గురించి స్టాలిన్ అన్నంత మాత్రాన ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుద్ది? వాళ్ళ ముఖాన్నే పడుద్ది. ఆయన ప్రకాష్ రాజ్ కానీ స్టాలిన్ కానీ సనాతన ధర్మం మీద ఉమ్మేస్తే వాడి ముఖాన్నే పడుద్ది. సనాతన ధర్మాన్ని ఎదిరించి తిట్టినటువంటి వాళ్ళు గతి ఏమయ్యిందో ఇప్పుడు రాజకీయంగానే అనుకున్నా కానీ వాళ్ళ బ్రతుకులు ఏమైనాయో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి వీళ్ళని గురించి మనం చూడండి, నీ మతం వేరు కావచ్చు, నీ ఇది వేరు కావచ్చు, కానీ ధర్మం ఒక్కటే, అది శాశ్వతమైంది. ఇవి ఇప్పుడు అనిల్ గారు, మీ సంస్కృతి ఏదైతే ఉందో, మన సంస్కృతి ఏదైతే ఉందో, ఇది ఈ రోజు నిన్నో వచ్చింది కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రివేల్ అవుతున్నటువంటి ఒక సిస్టమ్. అవును. మరి ఈ సంస్కృతిని
ఇతర దేశస్తులు మనమేమి వీళ్ళలాగా ఇది కత్తులు చూపించి మనం మతం మార్చలా. అవును. లేదా అదే బ్రైబ్ ఇచ్చి బియ్యం సంచులు ఇచ్చి ఇంకొక సంచులు ఇచ్చి మనం మతం మార్చలా. అవును. నిజమైనటువంటి సత్యాన్ని చెప్పి మనం ఇప్పుడు కూడా మతం మార్చడంలా, మనం గర్వాపసి అంటున్నాం. అవును. మీ ఇంటికి తిరిగి రండి రా అంటున్నాం. ఇంటికి తిరిగి రండి రా అంటున్నాం. మతం మార్చుకోమని చెప్పడంలా, మీ ఇంటికి తిరిగి రండి. స్వధర్మాన్ని మీరు ఇప్పుడు ఇండోనేషియా ఉంది, మలేషియా ఉంది. ఈ కంట్రీస్లో అక్కడ ఉన్న మెజారిటీ కమ్యూనిటీ ఏమిటి? ఇస్లాం. అవును. కానీ వాళ్ళ పిల్లలకు రామ్ అని పేరు పెట్టుకుంటారు. అవును. అది ఇప్పుడు రామ్ అని పేరు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో, అంటే రాజుల ఇళ్లల్లో ఏదైనా సందర్భం జరిగితే రామాయణాన్ని ప్రదర్శనగా చేస్తారు అక్కడ. అవునా? మరి ఇప్పుడు వాళ్ళు ఎవరు? ఇస్లాంను అనుసరిస్తున్నటువంటి వాళ్ళు. అవును. ఇప్పుడు ఇక్కడ ఒక 2 ఇవి ఉన్నాయండి, అల్లాకా ఇస్లాం, ముల్లాకా ఇస్లాం. అంటే అల్లాది ఒక ఇస్లాము, ముల్లాది ఒక ఇస్లాము, 2 రకాలు. ఇక్కడ ముల్లాలు ఎక్కువ, మన దగ్గర ముల్లాలు ఎక్కువ. ముల్లాల ఇస్లాం ఇక్కడ. ఇప్పుడు అల్లా చెప్పింది ఒకటైతే ఇప్పుడు మనవాళ్ళు అంటుంటారు కదా కాళిదాస్ కవిత్వం కొంత అయితే మన వాళ్ళ పైత్యం కొంత అని. ఆయన చెప్పింది ఒకటైతే వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఒకటి. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఏమీ ఈ దేశానికి విరుద్ధం కాదు. ఎవరో కొంతమంది ముస్లింలు కట్టర్ మానసికతతో వ్యతిరేకంగా ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ నిజమైనటువంటి ముస్లిం, భారతదేశపు నిజమైన ముస్లిం కానీ బయటకు వస్తే అవన్నీ నోరు మూసుకుంటాయి అంతే, ఖచ్చితంగా. నీ ఇంటి పక్కన ఒక అంటే మీరు అంటే దీని చెప్పే అర్థము అంటే ఇక్కడ స్థానిక ముస్లిమ్స్ కూడా ఒక తన మూలాలను తెలుసుకుంటున్నారు. అవును, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పటికీ చాలా తగ్గిపోతుంది మరి టైం. కారణం 1000 సంవత్సరాల నుంచి వాళ్ళు వీళ్ళని మభ్యపెట్టారు అంతే. అండ్ 200 సంవత్సరాలు ఇంకొక రకంగా మభ్యపెట్టారు. అసలు నిజమేమిటి అనేది ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. పోతే ఇప్పుడు మళ్ళా మనం వెనకగా అసలు విషయానికి వద్దాం. ఆనాటి కాలంలో మనకి ట్రాన్స్పోర్టేషన్ లేదు, అవును, మనకి కమ్యూనికేషన్ లేవు. సో ఒక విషయాన్ని మీరు ఎక్కడో కన్యాకుమారిలో ఉన్నారు, నేను ఎక్కడో కాశ్మీర్లో ఉన్నా, నేను ఒక విషయాన్ని కనుక్కున్నా, మీరు ఒక విషయాన్ని కనుక్కున్నారు. అది ఆధ్యాత్మిక సత్యం కావచ్చు, లేదా అది భౌతిక సత్యం కావచ్చు, ఏదైనా సరే. ఈ విషయం ఈ దేశానికంతా ఎట్లా తెలియాలా? అవును, మరి ఎట్లా తెలిసింది నిజంగానే? చెప్తాను. అక్కడ ఉన్నటువంటి సాధువులు ఇక్కడికి వస్తారు, ఇటుపక్క ఉన్న సాధువులు ఇక్కడికి వస్తారు. సో వాళ్ళు ఎట్లా వచ్చేవాళ్ళు, ఎట్లా వస్తారు? వాళ్ళకప్పుడు ఏమన్నా మోటార్ సైకిళ్ళు లేకపోతే విమానాలు? 4000 కిలోమీటర్లు ఉంటుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అంటే. కనీసం ఎక్కడో సెంటర్ పాయింట్ లో నదీ తీరాల్లో వాళ్ళందరూ బస చేస్తారు. పర్టికులర్ డేట్న గురు ప్రాముఖ్యం ఉండేటటువంటి తిథి, గురుగ్రహం ప్రాముఖ్యం ఉండే తిథిని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ అక్యుములేట్ అవుతారు. ఇది అందరికీ తెలుసు. సాధువులందరికీ ఎవరికి చెప్పక్కర్లేదు. ఇదిగో మన ఆస్ట్రానామికల్ క్యాలెండర్ ఉంటుంది కదా మన దగ్గర, పంచాంగం. ఆ క్యాలెండర్ ప్రకారం ఈరోజు సంక్రాంతి, ఈరోజు మహాకుంభమేళ మొదలవుతుంది. మహాకుంభమేళకు మేము చేరుకోవాలి అని అంటే కాశ్మీర్లో ఉండేవాడు నేను రోజుకి ఇన్ని కిలోమీటర్లు నడుస్తాను కాబట్టి ఇంత ముందుగా నేను బయలుదేరాల.
కన్యాకుమారిలో ఉన్నవాడు నేను రోజుకి ఇన్ని కిలోమీటర్లు నడుస్తాను, నేను అక్కడికి చేరడానికి ఇన్ని రోజులు అవుద్ది కాబట్టి ఇంత ముందుగా బయలుదేరాల. అట్లా అందరూ వచ్చేవాళ్ళు. వచ్చి ఇక్కడ ఏం చేసేవాళ్ళు, ఇక్కడ ఎవరికి వాళ్ళు అఖాడాలు, ఎవరికి వాళ్ళు శిబిరాలు వేసుకునేవాళ్ళు, నిర్మించుకునేవాళ్ళు. ఇక్కడ కల్పవాసం అని చేస్తారు. కల్పవాసం అంటే 46 రోజులు ఇది ఈ ఉత్సవం జరిగేది, కుంభమేళ జరిగేది. నిన్న సంక్రాంతి నుంచి రేపు శివరాత్రి దాకా జరుగుతుంది. ఈ 46 రోజులు కల్పవాసం చేస్తారు వీళ్ళు. ఏం చేస్తారు కల్పవాసం, ఎట్లా చేస్తారు? నేల మీద పడుకుంటారు, ఏకభుక్తం, ఒక పూటే భోజనం చేస్తారు, నిరంతరం వాళ్ళ సాధన చేసుకుంటూ ఉంటారు. అండ్ అక్కడి నుంచి వచ్చినటువంటి సాధువులందరూ ఇక్కడ కలుస్తారు. కలిసి అనేక విషయాల మీద చర్చలు జరుపుతారు. చర్చలు చేసిన తర్వాత ఒక నిర్ధారణ వస్తుంది. ఇప్పుడు అనిల్ గారు ఒక విషయాన్ని కనుక్కున్నారు, అది తీసుకొచ్చి ఇక్కడ సాధు పరిషత్లో పెడతారు. అది ఇప్పుడు ఇక్కడ సాధువులు అంటే ఓన్లీ ఆధ్యాత్మిక విషయాలను చర్చిస్తారు. అలాగే ఇంకా ఋషి పరిషత్ ఉంటుంది, వాళ్ళు వైజ్ఞానిక విషయాలని, భౌతిక వైజ్ఞానిక విషయాలని పరిశీలిస్తారు. సో దీనికి సంబంధించిన వాళ్ళు దీంట్లో, దీనికి సంబంధించిన వాళ్ళు దీంట్లో, డిఫరెంట్ గ్రూప్స్ పెడతారు. పెడితే చర్చలు జరుగుతాయి, వాదోపవాదాలు జరుగుతాయి. ఇది తప్పనే వాళ్ళు ఉంటారు, ఇది కరెక్ట్ అనే వాళ్ళు ఉంటారు. ఏది కరెక్ట్ తప్పు నిర్ణయిస్తారు. నిర్ధారించి ఇక్కడి నుంచి ఈ మెసేజ్ని అందరూ సాధువులకి స్ప్రెడ్ చేస్తారు. బాగా అర్థం చేసుకోండి, అది అందరూ సాధువులకి స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు, అనేక మంది భక్తులు వస్తారు, వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేస్తారు. వీళ్ళు ఈ వచ్చిన సాధువులు మళ్ళా వెనక్కి వెళ్తారు. వెనక్కు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు, వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారో అట్లే వెళ్తారు. ఇప్పుడు వాళ్ళేమి జేబులో నోట్ల కట్టలు పెట్టుకొని లేకపోతే కార్డులు పెట్టుకొని తిరగరుగా. ఇప్పుడు ఆన్లైన్ మొబైల్ ఇవన్నీ ఉండవుగా వాళ్ళకి. ఆనాటి కాలంలో వాళ్ళు ప్రతి ఇంటికి పోయి భిక్ష అడిగి భిక్ష చేసి తినేవాళ్ళు. ఆ భిక్ష ఇచ్చిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని చేరవేసేవాళ్ళు. మ్యాన్ టు మ్యాన్ పబ్లిక్ కమ్యూనికేషన్లో అట్లా మీరు కొన్ని ఇప్పుడు ఎంతమంది సాధువులు వచ్చున్నారు ఇక్కడికి కుంభమేళాకి? చాలా మంది వచ్చుంటారు, లక్షల సంఖ్యలో వచ్చుంటారు. లక్షలు కాదు, వేలు అనుకున్నా, వేల మంది ఇప్పుడు వాళ్ళ ప్రదేశానికి చేరడానికి నలుమూలల నుంచి వచ్చుంటారు. నలుమూలల నుంచి మళ్ళీ అదే ఒకే సమయానికి ఒకే ప్రదేశానికి వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని అంతా స్ప్రెడ్ చేసుకుంటా పోయారు అనుకోండి, మొత్తం దేశం అంతా ఈ విషయం స్ప్రెడ్ కదా అవుతుందే కదా. ఎంత అద్భుతమైన కమ్యూనికేషన్. చాలా పెద్ద. నువ్వు ఫోన్లో మాట్లాడి లేదా రేడియోలో చెప్పి లేదా యూట్యూబ్లో మాట్లాడితే దానికంటే మ్యాన్ టు మ్యాన్ కమ్యూనికేషన్ ఇంకా వెరీ పవర్ఫుల్. సో ఇలా మన వాళ్ళు జ్ఞానాన్ని అభివృద్ధి చేశారు, స్ప్రెడ్ చేశారు. అక్కడ కుంభమేళాకు పోవడం అని అంటే నీళ్లలో స్నానం చేయడం మాత్రమే కాదు, అక్కడ ఉన్నది జ్ఞాన సముద్రం. దాని అర్థం అంతే, జ్ఞాన సముద్రం అక్కడ ఉన్నది, అజ్ఞాన సముద్రం కాదు. వాస్తవంగా జ్ఞాన సముపార్జన అన్నట్టే దాని అర్థం. అందులో అక్కడ నీకు అక్కడ ఎంతమంది సాధువులు వాళ్ళ జీవితాలని త్యాగం చేసి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక సత్యాలని తెలుసుకోవడానికి నిరంతరం సాధన చేస్తూ ఆ విషయాల్ని నీకు చెప్పడానికి అక్కడికి వస్తే వాళ్ళని గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నిన్ను ఏమనాలా? ఎందుకు నిజంగానే వీళ్ళ మెదళ్ళు ఏముంటది అంటారు వీళ్ళ మెదళ్ళలో? ఇట్లా ఏముండదు, అందుకనే మాట్లాడతారు. ఏమన్నా ఉంటే మాట్లాడరు. అదే ఇంకొకటి కూడా విన్నాను. ఇప్పుడు మనము రామాయణాన్ని కనుక చూస్తున్నట్లయితే దాదాపు 7-8 వేల సంవత్సరాల క్రింద జరిగిన చరిత్ర.
ఈ రామాయణంలో మనం చదువుతూ ఉంటే ఎక్కడ అయోధ్య, ఎక్కడ భద్రాచలం, ఎక్కడ ధనుష్కోటి, ఎక్కడ శ్రీలంక, ఇవన్నీ కూడా యోజనాలతో సహా రామాయణంలో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రాముడు భద్రాచలం రాలేదు. మీకు లెట్ మీ టెల్ యూ, నేను అది కూడా చెప్తాను. నేను రాముడు వెళ్ళిన రూట్ వేరు. ధనుష్కోటి నుంచి ధనుష్కోటి ఇవన్నీ కూడా శ్రీలంక, ఇవన్నీ రామాయణంలో లేవు. శ్రీలంక రావణ లంక కాదు. కాదు. శ్రీలంక ఈజ్ సింహళం, దాని అసలు పేరు సింహళ దేశం. అండ్ ఈ నాలుగు మందంగాళ్ళు ఈ దేశాన్ని కబలించినప్పుడు వాళ్ళకి ఆ సింహళం అనేది పలక్క దాన్ని సిలోన్ అనడం మొదలు పెట్టారు. అవును, సిలోన్ అన్నారు. సిలోన్ రేడియో అనేది కూడా వచ్చేది కదా. ఆ తర్వాత వాళ్ళకి 1973లో దాన్ని లంక అనడం మొదలు పెట్టారు. అరే ఉట్టి లంక అంటే బాగుండదు, దానికి ఒక మంచి గౌరవవాచకం ఉంటే బాగుంటది, అందుకని శ్రీ అని దానికి తగిలించారు. 73లోనే లేదు. అంతకుముందు అది సింహళం, శ్రీలంక కాదు. అసలు రావణ లంక నీటిలో మునిగిపోయింది. అవునా? అది ఇప్పటికి కూడా మరి శ్రీలంకలో రావణాసురునికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయి. మీకు ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా అనిల్ గారు. ఎందుకు ఇప్పుడు మీరు భద్రాచలం వెళ్తే ఇక్కడే రాముడు సీత ఇక్కడే కూర్చున్నారు, ఇక్కడ స్నానం చేశారు, ఇక్కడ మట్టి బెడ్డ, అదే పసుపు రంగులో ఉండే మట్టి బెడ్డలు, కుంకుమ రంగులో ఉండే మట్టి బెడ్డలు దొరుకుతాయి. అదే సీతమ్మ వారి కుంకుమ, పసుపు కుంకాలు అని చెప్తారు కదా, విన్నారో లేదో మరి, చెప్తారు కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అసలు ఇటు రానేలేదే ఆయన. ఈయన వెళ్ళిందేమో అటు అదే కర్ణాటక మీదుగా వెళ్ళాడు, వచ్చింది అసలు ఎక్కడ రావడం అనేది ఆయన పుష్పక విమానంలో వెళ్ళాడు, రిటర్న్. కానీ రాముడి లక్షణాలు తమవాడిగా చేసుకునేటటువంటి ఆతృత అది. అంటే ఈ మన భారత అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడు, అంత గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇదిగో నా దగ్గర కూడా వచ్చాడు, ఈయన నావాడు, అరే ఆయన చరిత్రను తెలుసుకోండి, ఆయన ఆ చరిత్రను తెలుసుకొని మీ జీవితాన్ని సరైన దారిలో నడవడికను అలవర్చుకోండి అని చెప్పడమే దాని వెనుక. ఇప్పుడు చిన్న పల్లెల్లో కూడా మీరు గమనిస్తే రామాలయాలు ఉంటాయి. ఏం అక్కడ విశిష్టత ఏమున్నదండి? రాముడు ఏమన్నా అక్కడికి వచ్చాడా? రాదంటారా? ఇప్పుడు ఒక చిన్న పల్లెలో, నేను కూడా ఒక 50 ఇళ్ళున్న పల్లెలో ఉన్నాను. అవునవును. మన కుమ్మరిగూడెం దాని పేరు. అవును, మా ఊరికి కూడా వచ్చాడు రాముడు అని చెప్తారు. అక్కడ ఒక రామాలయం ఉంది. అవును, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక రామాలయం ఉంటుంది. అవును, అన్ని చోట్ల రాముడు వెళ్ళాడా? కానీ రాముడు వెళ్ళకపోయినా రాముడి కీర్తి వెళ్ళింది అక్కడికి, రాముడి నడవడిక వెళ్ళింది, రాముడి చరిత్ర వెళ్ళింది, రామాయణం వెళ్ళింది. కాబట్టి రాముడిని తమవాడుగా చేసుకున్నారు ఈ దేశ ప్రజలు. అందుకే ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, చిన్న ఊరు, నేను ఇక్కడ ఉన్నది చిన్న ఊరు, అతి చిన్న ఊరు, దాని పేరు కుమ్మరిగూడెం. మన రాయగిరి ఉంది కదా, రాయగిరికి 5 కిలోమీటర్లు, 50 ఇళ్ళు ఉంటాయి. 50 ఇళ్ళు, అక్కడ ఒక రామాలయం. రాముడికి పూజలు, రాముడికి భజనలు, రాముడి పర్టికులర్ శ్రీరామనవమి జరిగినప్పుడు అక్కడ ఉత్సవాలు. 50 ఇళ్ళు. అంటే రాముడిని తనదిగా చేసుకోవాలి, రాముడిని తమవాడుగా చేసుకున్నారు. ఈ జాతి జరిగాయి అంటారు. ఈ జాతి రాముడిని తమవాడుగా చేసుకుంది. అవును. అయితే ఇంకొకటి, కొంతమంది మధురలో
అసలు శ్రీకృష్ణుడే లేడు అని ఈ మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి మనం? మధురలో శ్రీకృష్ణుడు అసలు విగ్రహమే లేదు, శ్రీకృష్ణ విగ్రహమే లేదు. కాదు మధురలో శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? మధుర ఆయన పెద్దోడు అయిపోయిన తర్వాత వెళ్ళింది ద్వారకాకి. సో చిన్నప్పుడు ఉండాడు ఆయన. విగ్రహాలు లేవెందుకు అనేసి లేకుండా ఎందుకున్నాయి లేవని మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏమని సమాధానం? అసలు కృష్ణ జన్మభూమి ఒక దొంగలు నంబర్ వన్ దొంగలు ఇది మళ్ళా గట్టిగా చెప్తారు. ఎందుకు వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఒక విషయం చెప్తా, ఇలాంటి మాటలను మన సమాజంలో ఎందుకు చొప్పించాలని చూస్తున్నారు? మీకు నేను అదే చెప్తున్నది, నంబర్ వన్ దొంగలు ఈ దేశాన్ని మొట్టమొదట పాలించారు. అవును, ఎంతే విదేశీయులు వాళ్ళు కూడా అరబ్బులు, తురుష్కులు. అబ్బే మన స్వాతంత్రం వచ్చింది అనుకున్న తర్వాత కూడా నంబర్ వన్ దొంగలే పాలించింది. అవును, వాళ్ళు ఈ సంస్కృతిని, ఇక్కడ ఉండేటటువంటి సాంప్రదాయాన్ని, ఇక్కడ ఉండే ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న దొంగల వాళ్ళు. అంటే వీళ్ళకి కూడా అసలు మీకు అసలు ఈ అదే శ్రీకృష్ణుడి ఇది జన్మస్థానం, అవును, దాని కేసు తెలుసా మీకు? విన్నారా? అదే కేసులో ఉందని తెలుసు. ఏముంది చెప్పండి. ఈ కేసుకు సంబంధించి నాకు పూర్తిగా వివరాలు తెలియవు. కాకపోతే ఏంటంటే మధుర, వారణాసి, అయోధ్య, ఈ మధుర కేసు చాలా విచిత్రమైన కేసు. దొంగలు ఎంత దొంగలో ఇవన్నీ కూడా కోర్టు పరిపాలించిన వాళ్ళు ఎంత దొంగలో మీకు చెప్తా. ఈ మధుర కేసు కానీ మీకు తెలిస్తే, ఇవి కూడా ఈ కేసులు కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత వేసిన కేసులు కాదు ఇవి, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో వేసిన. అసలు మధుర కేసు కూడా, మధుర కేసు మీకు చాలా విచిత్రమైన కేసు. మధుర శ్రీకృష్ణ జన్మస్థానం స్థలం ఉంది, ఇప్పుడు మసీదు కట్టున్నారు. ఆ స్థలం మసీదు పూర్తిగా కట్టలేదు, ఓన్లీ డోమ్ మాత్రం ఉంటుంది అంతే. మీకు ఆ స్థలం ఎవరిదో తెలుసా? ఎవరిది? ఆ స్థలం బ్రిటిష్ వాళ్ళ దగ్గర, మన బ్రిటిష్ వాళ్ళ దగ్గర కాదు, ఆ స్థలం ఒక రాజుది. వాళ్ళ ఆ కుటుంబం బాగా చితికిపోయితే ఆ స్థలాన్ని మదన్ మోహన్ మాలవ్య కొనుక్కున్నాడు. ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్కి ఆ స్థలాన్ని ఇచ్చాడు. బాగా ఇది అర్థం చేసుకోండి. మీకు ఆ ట్రస్ట్ పేరు కూడా హిందూ ట్రస్ట్ అని, హిందూ కృష్ణ జన్మస్థాన్ అభివృద్ధి ట్రస్ట్ అనే ఏదో ఉంది. అవును, ఇస్తే సరే, అది ఇప్పుడు కొన్ని తరాలు పట్టించుకోలేదనుకోండి, ఏమవుతుంది? అది అన్యాక్రాంతమైంది. దాన్ని కోర్టులో ఇప్పుడు మళ్ళా ఆ ట్రస్ట్ని రివైవ్ చేసి కోర్టులో కేసేశారు. కేసేస్తే ఆ ట్రస్ట్ తరఫున ఎవరు, ఆ ట్రస్ట్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కేసేశారు. వేరే వాళ్ళు కేసేస్తే ఆ ట్రస్ట్ తరఫున ఎవరు రాలా. ఆ ట్రస్ట్ ఇప్పుడు ఇది అంటే ఆ పేరు నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. శ్రీకృష్ణ జన్మస్థానం అభివృద్ధి ట్రస్ట్ సంథింగ్ ఉంది అని ఆ బోర్డు ఉంటుంది. అట్లా అభివృద్ధి ట్రస్ట్ అనుకున్నాం. వీళ్ళు శ్రీకృష్ణ జన్మస్థాన్ నిర్వహణ ట్రస్ట్ అని పేరు పెట్టి ఇంకొక ట్రస్ట్ని తయారు చేసి ఈ ట్రస్టే ఆ ట్రస్ట్ అని చెప్పి కోర్టుని నమ్మించి వాళ్ళకి దాఖలు చేశారు. మీకు అర్థమైందా? అసలు ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది. అంటే అసలు ఇది ల్యాండ్ డిస్ప్యూట్ ఇది. ప్రభుత్వం దాదాపు వాళ్ళ చేతుల్లో ఉంది. ప్రభుత్వమే చేసింది ఈ పని. ప్రభుత్వమే ఒక కొత్త ట్రస్ట్ ని ఏర్పాటు చేయించి ఆ ట్రస్ట్ ద్వారా కోర్టులో ఇచ్చేయించి, నేను అందుకు దొంగలు అన్నది, నేను పదాన్ని ఊరికనే వాడలేదు. సో ఇది ల్యాండ్ డిస్ప్యూట్. ఇదే అనిల్ గారు, ఇట్ ఈస్ నాట్ ఏదో ఆక్యుపై చేసి ఇచ్చేసింది కాదు.
అంటే వీళ్ళు అప్పుడు అధికారం ఉన్నోళ్ళే వేరే ట్రస్ట్ దానికి డూప్లికేట్ ట్రస్ట్ తయారు చేసి అంటే దాన్ని ఏదైతే శ్రీకృష్ణ ఇప్పుడు అసలు ట్రస్ట్ బయటకు తీసుకొచ్చారు. తగ్గించడానికి ఇప్పుడు అది గొంతులో వెలక్కాయ పడ్డట్టు అటు కోర్టులు బయటకు నిర్ణయం చెప్పలేకుండా ఉన్నాయి, ఇటు వీళ్ళు ఉన్నారు కదా మనకి భారతదేశంలో సెక్యులర్ అనేటటువంటి ఒక దుర్మార్గపు జాతి, అవును ఆ జాతి గొంతులో వెలక్కాయ పచ్చి వెలక్కాయ పడి ఉంది, ఎవరికి నిజాలు తెలియడం. ఇన్ని సంవత్సరాలు నిజాలు తెలియకుండా దాచిపెట్టారు అనిల్ గారు. మనం ఇప్పుడు మాట్లాడడానికి మనకి ఏదో ఇందా ఇప్పుడు మీరు చెప్పే విషయాలు ఎవరికి దాదాపు సామాన్య ప్రజలు మీకు అదే అంటున్నది తెలియవు. ఇప్పుడు మనం ఈ విషయాలు చెప్తుంటే నిజమా కాదా అని వెరిఫై చేసుకుంటున్నారు. దానికి కావలసినటువంటి ఇవన్నీ కూడా గూగుల్ చేసినా దొరుకుతున్నాయి, లేదా ఎంక్వైరీ చేసినా దొరుకుతున్నాయి. అవును, ఒక్కొక్క విషయం బయటకు వస్తున్నది. ఇప్పుడు ఇది ల్యాండ్ డిస్ప్యూట్ కేసు ఇది. అదేవిధంగా ఇప్పుడు మనం రామసేతు అని అంటాము, అంటే స్వయంగా రాముడే కట్టాడు, వారధి కట్టాడు అని చెప్తారు కదా, దాని యొక్క అసలు నిజంగా రాముడే కట్టాడా? మీకు అది చెప్తాను నేను. అది మానవ నిర్మితమే. అది మానవ నిర్మితమే. సేతువు మానవ నిర్మితమే. ఎందుకంటే కానీ అది రాముడు కట్టాడా లేకపోతే తర్వాత ఎవరైనా కట్టారా అనే దానికి ఇదేం లేదు. యాక్చువల్గా రామాయణంలోనే ఆయన ఆ సేతువును ధ్వంసం చేయిస్తాడు. ఏది రాముడు కట్టిన సేతువుని రిటర్న్ వచ్చేటప్పుడు నేను చెప్పాను కదా లంక వేరే ఉందండి అని, అది కదా లంక. ఇది ఇక్కడ ఎందుకు వచ్చి రాముడు కడతాడు? రాముడికి ఆ సేతువుకి గుర్తుగా తర్వాత విభీషణుడు కట్టించాడు ఈ వారధి అని చెప్తారు. అందుకనే మీకు ధనుష్కోటికి కానీ వెళ్తే అక్కడ విభీషణుడి ఆలయం ఉంది. విభీషణుడి ఆలయం ఉంది. అవును. సో అది విభీషణుడు కట్టించింది, రాముడు కట్టించిన వారధి మునిగిపోయింది అనేది చారిత్రక సత్యం. ఇప్పుడు దాని మీద ఒక్క విషయం అనిల్ గారు, ఎస్ ఇప్పుడు శ్రీలంకలో అవన్నీ ఉన్నాయి, ఎస్ శ్రీలంకలో ఉన్నాయి, తప్పేం లేదు. రాముడు ఎక్కడ లేడు? అన్ని చోట్ల ఉన్నటువంటి రాముడిని శ్రీలంకలో కూడా దర్శించుకో. సర్వాంతర్యామి. ఇంకొకటి చిన్న ప్రశ్న, అది ఆధ్యాత్మికమైనది. సాధారణంగా మనము దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి కనుక చూస్తున్నట్లయితే దేవాలయాల్లో మన దక్షిణ భారతదేశంలో కొబ్బరికాయలు కొడతారు, ఉత్తర భారతదేశానికి వచ్చేసరికి కొబ్బరికాయలు ఉండవు. భోగ్ అంటారు అక్కడ. అది ఎందుకు మరి? మీకు ఇక్కడ నాకు ఇది చాలా డిఫరెన్స్ ఉంది. నేను టెల్ యూ. ఉత్తర భారతదేశాన్ని పుణ్యభూమి అంటారు, దక్షిణ భారతదేశాన్ని కర్మభూమి అంటారు. అవును, ఇది కర్మభూమి, అది పుణ్యభూమి. అక్కడ భక్తి ఎక్కువ. ఇక్కడ అక్కడి ఆలయాలన్నీ కూడా భక్తి బేస్గా నిలబడి ఉంటాయి. ఇక్కడ యంత్ర మంత్ర తంత్ర విధానాల్లో ఇక్కడ ఆలయాలు నిర్వహణ జరుగుద్ది. మీరు ఇక్కడ ఆలయాల నిర్మాణం అదంతా చూస్తే ఆ ఆలయాల నిర్మాణం వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రం ఉంటుంది. అవి మీకు అక్కడ కూడా అయితే 2 చోట్ల ప్రాణ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. అక్కడైనా ఇక్కడైనా అంటే ఒక ఆలయాన్ని కట్టడానికి ఆలయం కట్టిన తర్వాత ఆలయంలో ఏ భగవంతుడిని ఏ రూపాన్ని అయితే మనం అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నామో ఆ రూపానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుద్ది. అక్కడైనా జరుగుద్ది, ఇక్కడైనా అక్కడైనా. అయితే పూజా విధానాల్లో అక్కడ ఒక విధంగా పూజ చేస్తారు, ఇక్కడ ఒక విధంగా పూజ చేస్తారు. ఇక్కడ మనకు కొబ్బరికాయలు ఎక్కువ దొరుకుతాయి. కొబ్బరికాయను కొట్టడంలో ఒక మార్మికత ఉంటుంది. అక్కడ భోగ్ అంటారు. భోగ్ అంటే నైవేద్యం పెట్టేటటువంటి ఇది. అక్కడ స్వీట్స్ అవన్నీ పెడతారు. అవును, స్వీట్స్ ఎక్కువ పెడతారు. నవ్వోతు లాంటి అనేక రకాల స్వీట్స్ పెడతారు. ఇక్కడ కూడా మనకి మీరు తిరుపతికి వెళ్తే ఏదో 21 రకాల నైవేద్యం భోగ. ఇది కూడా భోగే నైవేద్యం. భోగ్ అంటే నైవేద్యం. ఎక్కువ లడ్డు
వరప్రసాదం ఇక్కడుండే ఆహారపు అలవాట్లు, ఇక్కడుండే వాతావరణం, మీరు ఇందాక అన్నారు ప్రతి 100 కిలోమీటర్లకి 100 కిలోమీటర్లకి మీ ఆహారపు అలవాట్లు, వ్యవహారపు అలవాట్లు ఈ మారినాయి కానీ ఇక్కడ ఓం నమో వెంకటేశాయ అంటే అక్కడ కూడా ఓం నమో వెంకటేశాయ అంటారు, లేకపోతే జై బాలాజీ అంటారు, జై బాలాజీ అంటారు. అంతే, అనేది ఒకటే, కాబట్టి మీకు ఇక్కడ మన వాళ్ళు ధోతి కట్టుకొని పైన ఒక కండువా వేసుకొని పూజ చేస్తారు, కానీ అక్కడ మీకు చొక్కా వేసుకొని పూజ చేస్తారు. ధోతి కట్టుకోవచ్చు కానీ చొక్కా ఇప్పుడు మీరు చలికాలంలో కానీ వెళితే మొత్తం స్వెట్టర్లు పైన ఇవి అన్నీ వేసుకుంటారు. కారణం అక్కడ ఉండే క్లైమేట్, అది క్లైమేట్. ఇక్కడ మీకు అంత చలి ఉండదు. అవును, కాబట్టి వాళ్ళు అక్కడ వేసుకున్నట్టు ఇక్కడ వేసుకుంటే లోపల ఉక్కిపోతారు. అందుకే ఇక్కడ కేవలం కిందికి మాత్రమే వస్త్రధారణ చేసి పూజ చేస్తారు. కాబట్టి ఎక్కడ పద్ధతులు అక్కడ. అయితే ఇంకొకటి, ఆలయ నిర్మాణాల్లో కూడా మనకు దక్షిణ భారతదేశ ఆలయాలకు ఉత్తర భారతదేశ ఆలయాలు చూస్తే చాలా తేడాలు కనబడతాయి. మన ఇప్పుడు తమిళనాడులో మీరు చూడండి, ఎకరాలకు ఒక బ్రహ్మాండమైన భవన నిర్మాణ సంస్కృతి కనబడుతుంది, ఆలయ నిర్మాణ సంస్కృతి ఇలాంటి ఆలయాలు మన ఉత్తర భారతదేశం ఉన్నాయి. కాదు మీకు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి అనిల్ గారు. అయితే ఇంకొకటి కూడా ఇందులో ఉత్తర భారతదేశం మీద జరిగినన్ని దాడులు దక్షిణ భారతదేశం మీద జరగల. సో ఎందుకు నిన్న ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణకు చెప్తున్నా. ఇక్కడ ఇది సంబల్, ఉత్తరప్రదేశ్లో ఉంటే సంబల్లో తవ్వుతూ ఉంటే ఆలయాలు బయటపడుతున్నాయి. నుంచి పెద్ద పెద్ద బావుడి అంటారు. బావుడి అంటే మెట్లు ఉండేటటువంటి బావుడి అంటారు దాన్ని. అంటే దిగుడు బావి. కువా అంటే చేదబావి, అంటే దిగి నీళ్లు తెచ్చుకోవడం. అట్లాంటి బావులు బయటపడుతున్నాయి, పెద్ద రాణికి బావుడి, రాణి స్నానం చేసేటటువంటి బావి ఇవన్నీ బయటపడుతున్నాయి. అన్నీ ఏమైనాయి ఇప్పుడు దాకా? మీకు ఇంకో సంగతి తెలుసా? 1990లో కాశ్మీర్ ఎక్సోడస్ జరిగింది, కానీ ఇది 1973లో జరిగింది. అవును, అదే సంబాల్ మొన్న ఇష్యూ కనుక చూస్తున్నట్లయితే 47 అసలు 50-55 వరకు కూడా అక్కడ పూజలు జరిగినాయి. 1973లో అనేక మంది హిందువుల్ని చంపారు. అక్కడ చంపేసి దేవాలయాల్ని మూసేశారు, దేవాలయాల్ని కప్పేశారు, బావులన్నింటినీ మూసేశారు. ఆ ప్రదేశాలని ఎవడికి వాడు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఒక గొప్ప కార్యాన్ని చేపట్టాడు. ఆ రోజు చంపి వాళ్ళ స్థలాన్ని కబ్జా చేసినటువంటి వీటిల్ని అన్నిటిని మళ్ళా ఎవరైతే దాని ఒరిజినల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి తిరిగి అప్పగిస్తున్నారు. అంటే దీని అర్థము అసలు దేవాలయాలు ఉన్నాయి కానీ ఉన్నాయి కూర్చేసి కప్పేసి లేవని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. భలే చరిత్రను రాస్తున్నారు. మరి అంటే దొంగల చరిత్ర రాస్తే ఇప్పుడు మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోండి. ఒక దొంగ చరిత్రను నేను రాశాను, ఇదే నిజమని నమ్మండి. నేను దొంగ చరిత్రను రాస్తే నేను ఏమని రాస్తాను? ఆహా, ఈ దొంగ చాలా గొప్పవాడు, చాలా బాగా దోచుకుంటాడు, వీడి దోచుకోవడంలో చాలా అద్భుతమైన నైపుణ్యం ఉంది, ఇదేనా రాస్తాను? అదే రాశారు. అవునా కాదండి? వాడు దొంగ అన్న పదాన్ని కూడా మంచిగా దొంగ చరిత్ర రాయక దొరల చరిత్ర రాస్తారా? ఇప్పుడు ఇక్కడికి దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు దొంగలు. చరిత్ర రాసింది ఎవరు? వాళ్ళు దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ సంతతి. కత్తిపెట్టితో నరగడం వల్ల ఆయనకు నొప్పి తీయడం లేదని మనం చూపిస్తున్నాడు. అంటే అవతలకి తెలియదు కదా నొప్పి, నొచ్చేవాడికి నడుస్తుంది కానీ వీనికి తెలియదు కదా, చూసుకోవడానికి తెలియదు కదా, నొప్పి లేదని చెప్తాడు అన్నట్టు వాడికి. సో దొంగల చరిత్ర రాసి దొంగ చరిత్రలు రాస్తే, కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే మన చరిత్రను దొంగలు రాయడం అంతే. ఇంకా ఈ చాలా విషయాలు ఉంటాయి. ఈ మనువాదం అనే విషయాల వల్ల కూడా వారు సీసం పోసాడని ఆడవాళ్లకు చదువును దూరం. నేను ఒక మాట చెప్తాను నేనండి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడికి మన శాస్త్రాలన్నింటినీ చాలా వరకు
దాంట్లో చాలా నిక్షిప్తం చేశారు, కొత్త చూపించారు. మీకు మనుధర్మ శాస్త్రానికి సంబంధించినంత వరకు నేను ఒక్క విషయం చెప్పి నేను క్లోజ్ ద షో. అండ్ మీకు జైపూర్, మీరు ఇప్పుడు వెళ్ళండి జైపూర్ హైకోర్టు దానికి వెళ్తే, జైపూర్ హైకోర్టులో మనువు విగ్రహం ఉంది. జైపూర్ హైకోర్టులో కోర్టులో సంగతే నేను చెప్తాను. ఎప్పుడు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పెట్టిరా ఈ మధ్య కాలంలో దాన్ని పెట్టింది ఎప్పుడు? ఈ మధ్య కాలంలో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత. నీకు చెప్తా, దాని చరిత్ర చెప్తా మీకు, అది చెప్తే మీకు అర్థం అవుద్ది. అక్కడ ఉండే బార్ అసోసియేషన్ ఇక్కడ మనువు యొక్క విగ్రహం పెట్టాలి అని ఒక ప్రపోజల్ని తీసుకొచ్చింది. ఇమ్మీడియట్గా మన దొంగలు ఉన్నారుగా, నేను వాళ్ళ దొంగలనే అంటాను, దొంగలు ఉన్నారు, దొంగలకి వేసేసారు. మనువు అభివృద్ధి నిరోధకవాది, జాత్యహంకారాన్ని పెంచి పోషించాడు, ఆయన కులాలని ఇచ్చేశాడు అని చెప్పి ఆయన విగ్రహం పెట్టడానికి లేదు అని చెప్పి వాళ్ళు కేసేశారు. 5 జడ్జీల ధర్మాసనం దీన్ని విచారణకు ఆదేశించింది. అప్పుడు ఒక మనుధర్మ శాస్త్రాన్ని జడ్జీల ముందు ప్రజెంట్ చేశారు. ఆ మనుధర్మ శాస్త్రం ఏమిటయ్యానంటే, అసలు ఒరిజినల్ మనుధర్మ శాస్త్రంలో 3600 ఇవి ఉన్నాయి, 3400 సంథింగ్ ఉంటే దాన్ని సంస్కరించారు. ఎట్లా అనంటే, ఇప్పుడు అనిల్ గారు ఒక శ్లోకం చెప్పారు, మదన్ ఒక శ్లోకం చెప్పాడు. కనుక్కోవచ్చా ఇది మదన్ రాసిన శ్లోకం, ఇది అనిల్ రాసిన శ్లోకం అని కనుక్కోవచ్చా లేదా? కనుక్కోవచ్చా లేదా? భాషలో అనిల్ ఒక రకంగా వ్యక్తం చేస్తాడు, నేను ఒక రకంగా వ్యక్తం చేస్తాను. సో ఇట్లా పారామీటర్స్ వాగ్మయాన్ని బట్టి భాష ఏ యాసలో రాశారు అనేది అదొకటే కాకుండా, ఇప్పుడు మనువు ఏ బేస్ మీద మనుధర్మాన్ని రాశాడు? వేదాలు అనే బేస్ మీద. సో వేద విరుద్ధమైనటువంటి ఇవి మనుధర్మంలో కనిపిస్తే తెలిసిపోతుంది, అవి ఎవడో చేర్చినట్టే కదా. అంతే. ఇట్లా 7 పారామీటర్స్ని బేస్ చేసుకొని అసలు సిసలైన మనుధర్మ శాస్త్రాన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అది రాసినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆర్య సమాజ్ ఉంది కదా, ఆర్య సమాజ్ స్వామీజీ ఒక ఆయన దాన్ని ఇచ్చేశాడు. 7 సంవత్సరాలు దాని మీద పరిశోధన చేసి ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఇచ్చేశాడు. అది ఆనాటి భైరాన్ సింగ్ షెకావత్ ఆయన కూడా ఆ మనుధర్మ శాస్త్రం పుస్తకం తెప్పించుకొని చదివాడు. సో ఆ పుస్తకాన్ని ప్రజెంట్ చేసి ఈ పుస్తకం రాసినటువంటి పరిశోధకుడు అండ్ ఇంకొంతమంది కోర్టులో హాజరయ్యి నిజాలు చెప్పిన తర్వాత కోర్టు 5 జడ్జీలు ఏకగ్రీవంగా ఒప్పుకొని కోర్టులో మనువు యొక్క విగ్రహాన్ని స్థాపన చేయించారు. హీఈస్ ద ఫస్ట్ లా గివర్. నువ్వు చెప్తున్నది కాదు, ప్రపంచం అంతా చెప్తున్నటువంటి విషయం. హీఈస్ ద ఫస్ట్ లా గివర్. సో ఇట్లా నేను మీకు విషయాలన్నీ చెప్తూ పోతే బోలెడు విషయాలు మనం చెప్పాల్సినటువంటి విషయాలు. నాకు మదన్ గుప్తా అనే ఒక ఛానల్ ఉంది, దాంట్లో నా దగ్గర దీని మీద 18 ఎపిసోడ్లు చేస్తున్నా. అంటే ఇంకా అప్లోడ్ చేయలేదు, వరుసగా అప్లోడ్ చేస్తాను నేను 18 ఎపిసోడ్లు. అసలు మనువు ఏమన్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి ద స్టాల్ వర్డ్స్ మనువుని గురించి, అంటే గొప్ప గొప్ప వ్యక్తులు. మనుస్మృతే కాకుండా అనేక రకాల స్మృతులు ఉన్నాయని కూడా చెప్తారు. చాలా ఉన్నాయండి. ఇప్పుడు అసలు యాక్చువల్గా కలియుగానికి మనుస్మృతి అప్లికబుల్ కాదు. కలవు పరాశర అంటారు, పరాశర స్మృతి కలియుగానికి అప్లికబుల్. వీళ్లకు ఆ మనుధర్మ శాస్త్రం ఈజ్ ద ఫస్ట్ శాస్త్ర.
మీకు అర్థమైందా? దాని మీద దెబ్బ కొడితే మొత్తం కింద ఉండేటటువంటి అన్ని ధర్మశాస్త్రాలు దెబ్బతింటాయి. అది వీళ్ళ కుట్ర. వీళ్ళు ఇప్పుడు ఒకటి అనిల్ గారు, ఇది బాగా ఆలోచించండి. మీరు ఒక దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. పెన్ను ఏదో ఉంది, ఈ పెన్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నా. ఈ పెన్ను దేనికి పనికిరాదు, ఇది ఫస్ట్ మీరు మైండ్లో ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు మీ రీసెర్చ్ అంతా దేని మీద నడుస్తుంది? ఈ పెన్ను పనికిరాదు అనే దానికి సంబంధించినటువంటి విషయం మీద నడుస్తుందా? అవునా కాదా? నేను ఈ పెన్ను చాలా మంచిది, చాలా గొప్పది, చాలా బాగా పనిచేస్తుంది, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆలోచిస్తూ నేను రీసెర్చ్ చేశాను. నాకేమి ఇది వస్తుంది? మీకు పాజిటివ్ రిపోర్ట్సే వస్తాయి, నీకు నెగిటివ్ రిపోర్ట్స్ వస్తాయి. ఇంకొకడు అసలు నాకు ఏం తెలియదు దీని గురించి నిజాలు చెప్పాలి అంటే ఎవడు వ్యాప్తిలోకి తీసుకోకపోతే వాని మాటలే నిజాలు చెప్పాలి అని మొదలు పెట్టాడు. ఇప్పుడు పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు, దాంట్లో నిజాలు ఉంటాయి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అర్థమైందా మీకు? అర్థమైంది. ఇద్దరు రెండు రకాల వాదనలు రెడీ చేసి పెట్టారు కాబట్టి ఇక్కడ రెండు వాదనలు బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నా వాదన నేను చెప్పుకుంటా పోతా, నీ వాదన నువ్వు చెప్పుకుంటా పోతావు. అంటే ఒక రకం కరెక్ట్ అన్నట్టే. కరెక్ట్ కదా, నిజమైనటువంటి సత్యం కరెక్ట్ అయిపోయినట్టే కదా, కరెక్ట్ అయినట్టు. సో నిజమైన చరిత్ర మళ్ళా వెలుగు చూసే సమయం కూడా వచ్చింది. ఇప్పుడు అదే పని జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతి సమాజంలో కొన్ని దురాచారాలు ఉంటాయి, ప్రతి సమాజంలో కొన్ని సదాచారాలు ఉంటాయి. కానీ ఏదో ఒక్క దురాచారాన్ని నువ్వు పట్టుకొని సమాజంలో ఉన్న విషయమంతా దురాచారం అని చెప్పడం తప్పు. ఇప్పుడు అనిల్లో చాలా మంచి గుణాలు ఉన్నాయండి, 100 మంచి గుణాలు ఉన్నాయి. 100 మంచి గుణాలు ఉండి ఒక్క చెడ్డ గుణం ఉంది. నువ్వు ఆ చెడ్డ గుణాన్ని చెడ్డ గుణం అని చెప్పు, మంచి గుణాలని మంచి గుణం అని చెప్పు. తీసుకునేవాడు ఎట్లా తీసుకుంటాడో వాడి ఇష్టం. యూ షుడ్ బి వెరీ బ్యాలెన్స్డ్. చరిత్ర చెప్పేటప్పుడు యూ షుడ్ బి వెరీ బ్యాలెన్స్డ్ ఉంటే తీసుకునేవాడు ఒక తన యాంగిల్లో తీసుకుంటాడు. కానీ మంచిని దాచేసి ఓన్లీ చెడును మాత్రమే చెప్తూ పోయారు, గ్లోరిఫై చేస్తూ పోయారు. అది దాన్ని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఓకే అండి, చాలా మంచి విషయాలు చెప్పారు జనంగొంతు వీక్షకుల కోసం. మళ్ళీ మంచి విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. మిత్రులారా, మా అనిల్ గారు తన జీవితం అంతా ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి అనిల్ గారిని సపోర్ట్ చేయడం మన ప్రాథమిక ధర్మం. కాబట్టి మిత్రులారా, ఈ ఎపిసోడ్ చూసినటువంటి ప్రతి ఒక్కరూ జనంగొంతు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో అనిల్ గారితో పంచుకోండి. జై హింద్, జై మా భారతి, జై భారత్ మాత.